Today's topic వచ్చి solid state. Solid state, and most of the topic is based on the three-dimensional structure spaces ను ఉంటాయి. ఎందుకంటే సాలిడ్ స్టేట్ సంబంధించి మాక్సిమం కాంపౌండ్స్ అంటే మాక్సిమం నేచర్ ప్రాపర్టీస్ అన్ని కూడా త్రీ-డైమెన్షనల్ లో ఉంటాయి. కాబట్టి కొంచెం ఇందులో ఏంటంటే గెస్టింగ్ చేయగలంటే మనం వెంటనే ఇప్పుడు చెప్పాము స్ట్రక్చర్ అంటే we have taken a three-dimensional way which is not possible to draw in the board మీద చెప్పడం కుదరదు కాబట్టి మీరు గెస్ట్ చేసుకోవాలి. రైట్ సార్ ఇది మనకి త్రీ-డైమెన్షనల్ అంటే ఇలా ఉంటది, కార్నర్ అంటే ఇది ఎలాగ ఉంటాయి కొన్ని అవన్నీ మనకి ఐడియా రావాలిరా. ఓకే, సాలిడ్ స్టేట్ లో కొన్ని తర్వాత మనకి క్యూబిక్ స్ట్రక్చర్స్ గురించి నేర్చుకుంటాం. అంటే స్ట్రక్చర్ ఆఫ్ ది సాలిడ్స్ గురించి నేర్చుకునేటప్పుడు త్రీ-డైమెన్షనల్ అంటే ఎలాగ మనకి ఎలా రూమ్ లో ఎలా ఉన్నాం ఆ రూమ్ అంతా మనం ఎలా తీసుకోవాలా అంటే మనకు కనబడతా ఉండాలి. సార్ రూమ్ లో అంటే కార్నర్స్ ఈ మనకి మధ్యలో ఉన్న ఫేస్ సెంటర్స్ అలాంటివి ఉంటాయి కొన్ని, అవి త్రీ-డైమెన్షనల్ స్ట్రక్చర్స్ అమ్మా. అవన్నీ కొంచెం నేర్చుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే రైట్ సార్. సాలిడ్ స్టేట్ లో మనకి స్టార్టింగ్ వచ్చి మ్యాటర్ అంటే which occupies some space, which occupies some space, and this matter is classified into three types: solids, liquids, and gases. Based on their properties, solids, liquids, and gases. Already we discussed about liquids and gases in the first year lo manam నేర్చుకున్నాం కదా. already we discussed in the first year. మనకి ఓకే జనరల్ గా ఏంట్రా అంటే సింపుల్ గా చెప్పాలంటే సార్ సాలిడ్స్ అంటే ద సబ్స్టెన్సెస్ whose melting point and boiling point, if melting point and boiling point are greater than room temperature, room temperature అంటే 25 degrees centigrade, 25 degrees centigrade కన్నా ఎక్కువ ఉంటే they are called as solids, and the substances whose melting point is less than room temperature but their boiling point is greater than room temperature, they are called as liquids. And the gases means whose melting point and boiling point to boiling point less than room temperature unte they are called as gases antaram. They are called as gases. మనకి ఇప్పుడు కావాల్సింది ఓన్లీ సాలిడ్స్ గురించేనమ్మా. we want to discuss about the సాలిడ్స్ గురించి మనం నేర్చుకోవాలిరా. మిగతా అన్ని ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో వచ్చినాయి కాబట్టి మనకు పెద్దగా అవసరం లేదమ్మా. వాట్ ఆర్ మీన్ బై సాలిడ్స్ అంటే ఏంటి? which are having definite shape and definite volume. definite shape ఉండాలి and definite volume. అలాగే ఇంటర్ అటామిక్ ఆర్ ఇంటర్ మాలిక్యులర్, ఆటమ్స్ అయితే ఆటమ్ తీసుకుంటాం, మాలిక్యూల్ అయితే మాలిక్యూల్. ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, అనేది వెరీ 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 హై ఉండాలి. ఏ పార్టికల్స్ మధ్యలో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ విల్ బి మోర్ when compared to liquids and gases. అంతేగాని హై అండ్ అన్నింటిలో ఎక్కువ ఉండదు కాదమ్మా, లిక్విడ్స్ గ్యాసెస్ తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఉంటది and compared to liquids and gases. అలాగే ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ ఆర్ ఇంటర్ మాలిక్యులర్ డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ది టూ పార్టికల్స్ వచ్చేటప్పుడు తక్కువ ఉంటది. అలాగే కంప్రెసిబిలిటీ అమ్మా, అంటే we can compress the solids అంటే కంప్రెస్ చేయలేం కదమ్మా. compressibility is almost 10 power minus 6 times lower than gases. అలాగే పార్టికల్స్ యొక్క మూమెంట్, మనం తీసుకున్న సాలిడ్ లో పార్టికల్స్ యొక్క మూమెంట్ అంటే కదులుతా ఉంటాయి అంటే they does not okay from one place to another place,
they does not move easily and does not move from one place to another place. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి రా, does not move, but they vibrate along their own axis, along their own place అంటారు. లేదా దాని యొక్క ఓన్ ప్లేస్ దగ్గర వైబ్రేట్ అవుతా ఉంటాయి అంటాడమ్మా. అలాంగ్ దేర్ అంటే దాని యొక్క ఓన్ యాక్సిస్ లేదా ఎక్కడుందో అక్కడే వైబ్రేట్ అవుతాయి తప్ప పక్కకి వెళ్ళదు అని చెప్తారు. ఓకే, బికాస్ పక్కనే మనకి వేరే ఆటమ్ కూడా ఉంటుంది. వై దే డస్ నాట్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అంటే ద ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ బిట్వీన్ ది పార్టికల్స్ ఇస్ వెరీ వెరీ లెస్. ఒక పార్టికల్ కి ఇంకో పార్టికల్ మధ్య డిస్టెన్స్ తక్కువ ఉండటం వల్ల మూవ్ అవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే పక్కనే ఉంటది కాబట్టి. అదే లిక్విడ్స్ కి గ్యాసెస్ ఏంటంటే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటుంది, పార్టికల్స్ మైగ్రేట్ అవడానికి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మైగ్రేట్ అవడానికి అవకాశం ఉంటుంది. బట్ సాలిడ్స్ లో పక్కనే ఆటమ్స్ ఉండటం వల్ల మైగ్రేట్ అవటానికి అంటే మూవ్ అవటానికి అవకాశం ఉండదు. బట్ అది ఎక్కడైతే ఉందో అక్కడే మనకి అటు ఇటు వైబ్రేట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వై ద సాలిడ్ పార్టికల్ డస్ నాట్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈజీలీ అంటే ఒకటి స్ట్రాంగ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ఇంకోటి లో డిస్టెన్స్ బిట్లో ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ ఇస్ వెరీ వెరీ లెస్. తక్కువ డిస్టెన్స్ ఉండటం వల్ల కదలటానికి అవకాశం ఉండదు అని చెప్తారమ్మా. ఇది మనకి ఏంటంటే జనరల్ గా సాలిడ్స్ గురించి చెప్పేటప్పుడు. అండ్ సార్ ఈ సాలిడ్స్ అమ్మా ఓకే డిపెండ్స్ అపాన్ ది నేచర్. ఈ సాలిడ్స్ యొక్క నేచర్ బట్టి అగైన్ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ అమ్మా. మనం తీసుకున్న సాలిడ్స్ లో ఉన్న అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్, మనం తీసుకున్న సాలిడ్ లో ఉన్న అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ బట్టి సాలిడ్స్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 1 minute అమ్మా. రైట్, మనకి సాలిడ్స్ అనేది బేస్డ్ ఆన్ అరేంజ్మెంట్. ఆ తీసుకున్న సాలిడ్ లో ఉన్న పార్టికల్స్ యొక్క అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ బట్టి arrangement of particles బట్టి they are classified into 2 types అమ్మ. మనం తీసుకున్న సాలిడ్స్ ని 2 types గా డివైడ్ చేశారు అన్న సాలిడ్స్. ఫస్ట్ వన్ కాల్డ్ as crystalline solids, second one is amorphous solids అంటారు. amorphous solids, crystalline solids, amorphous solids అంటారు. మనం తీసుకున్న సాలిడ్ లో ఉన్న పార్టికల్స్ యొక్క అరేంజ్మెంట్ ఎలా సార్? ద పార్టికల్స్ ఆర్ అరేంజ్డ్ రెగ్యులర్లీ. మనం తీసుకున్న సాలిడ్ లో పార్టికల్స్ అన్ని కూడా ఇఫ్ దే అరేంజ్ రెగ్యులర్లీ ఇలా నీట్ గా అరేంజ్ అయి ఉన్నాయనుకో అమ్మా, ఇలా నీట్ గా అరేంజ్ అయితే దే ఆర్ కాల్డ్ యాస్ క్రిస్టలైన్ సాలిడ్స్. అలా కాకుండా మనం తీసుకున్న సాలిడ్ లో ఉన్న పార్టికల్స్ అనేవి ఇఫ్ దే అరేంజ్ ర్యాండమ్లీ అంటే there is no particular direction, ఎలా పడితే అలా అరేంజ్ అయ్యి ఉన్నాయనుకో అమ్మా, దే ఆర్ కాల్డ్ యాస్ ఏంటి? amorphous solids. సాలిడ్ ఒకటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడమ్మా, ఇక్కడ క్వార్ట్జ్ అంటే SiO2 అమ్మ. క్వార్ట్జ్ అంటే SiO2 క్వార్ట్జ్ అంటే SiO2. ఇక్కడ వచ్చేప్పటికల్లా క్వార్ట్జ్ గ్లాస్ అంటే ఒకటే పార్టికల్ ఉండొచ్చమ్మా, అందులో ఉన్న ఆటమ్స్ కానీ అన్ని ఒకటే ఉంటాయి, బట్ బేస్డ్ ఆన్ ది అరేంజ్మెంట్ బట్టి క్వార్ట్జ్ గ్లాస్ అన్నా క్వార్ట్జ్ అన్నా ఒకటేనమ్మా. బట్ క్వార్ట్జ్ వచ్చేటప్పటికల్లా క్రిస్టలైన్, క్వార్ట్జ్ గ్లాస్ వచ్చేటప్పటికల్లా అమార్ఫస్ అంటే మన గ్లాసెస్ అమ్మా, మనం వాడే కిటికీలు కానీ మనకి ఇప్పుడు మనం వాడుతున్న లెన్సెస్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి కాల్డ్ యాజ్ క్వార్ట్జ్ గ్లాస్, అవన్నీ కూడా అమార్ఫస్. ఓకే, ఈ సాలిడ్స్ ని క్రిస్టలైన్ సాలిడ్స్ ని వి కాల్డ్ యాజ్ ట్రూ సాలిడ్స్ అంటారమ్మా. వీటిని ఏమంటారంటే ట్రూ సాలిడ్స్ అంటారు. అండ్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సూడో సాలిడ్స్ అంటారమ్మా. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సూడో సాలిడ్స్. సూడో సాలిడ్స్ ఎందుకంటారంటే మనకి యాక్చువల్ గా సాలిడ్స్ ఏం చెప్పారమ్మా, ద పార్టికల్ డస్ నాట్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్.
కానీ ఇవి అమార్ఫస్ సాలిడ్స్ ఏంటంటే లైట్ గా మైగ్రేట్ అవుతాయి ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అందుకనే మనకి ఎందుకంటామంటే సూడో సాలిడ్స్ అంటే ద పార్టికల్స్ విల్ మూవ్ స్లోలీ. లిక్విడ్స్ ఎలా ఉంటాయో ఫ్లో అవుతా ఉంటాయో అంటే ఈ సాలిడ్స్ లో కూడా ద పార్టికల్స్ విల్ బి ఫ్లోర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఫ్లో అవుతాయి కానీ వెరీ 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 స్లోలీ. దానికి ఎగ్జాంపుల్ మనకి చూడమ్మా, ఓల్డ్ బిల్డింగ్స్ లో పాత బిల్డింగ్స్ లో చూసుకుంటే అంటే ఇప్పుడు పాతి కొన్ని ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల బిల్డింగ్స్ చూస్తాం అనుకో, అక్కడ నీకు కిటికీ గమనించామనుకోమ్మా, మనకి ఇప్పుడు ఇంట్లో కిటికీ గ్లాస్ బిగించామనుకోరా అని అది ఫిక్స్ అయి ఉంటాయి, ఇలా ఫిక్స్ అయిపోయి. కానీ పాతి ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిన తర్వాత చూస్తే గ్లాస్ లైట్ కదులుతా ఉంటది. ఎందుకు సార్ అంటే ఆ పైన ఉన్న గ్లాస్ లో ఉన్న పార్టికల్స్ అన్ని కిందకి ఫ్లో అవుతా ఉంటాయి. కిందకి ఫ్లో అయిపోవటం వల్ల ఏంటంటే పైన థిక్నెస్ తగ్గిద్ది, కింద థిక్నెస్ పెరిగి ఆ కిటికీలో గ్లాస్ కొంచెం లూజ్ అయిద్దమ్మా. అంటే ఈ గ్లాస్ పార్టికల్స్ అన్ని కిందకి ఇలా ఫ్లో అయిపోతా ఉంటాయి. ఇలా ఫ్లో అయిపోవటం వల్ల ఏంటంటే పైన ఉన్న నెంబర్ ఆఫ్ పార్టికల్ థిక్నెస్ అలా తగ్గిపోయిద్దిరా. పైన సన్నగా ఉంటది, కిందకి వచ్చేప్పుడు లావుగా ఉంటదమ్మా. అందువల్ల కిటికీ ఊగుతా ఉంటాయి. పాత బిల్డింగ్స్ లో దెయ్యాల సినిమాల్లో అట్లా చెప్తారు, కిటికీలో గాలి వచ్చినప్పుడు కిటికీలు ఊగుతా ఉంటాయి. అంటే ఆ కిటికీలు ఊగడానికి కారణం ఏంటంటే ఆ పైన ఉన్న గ్లాస్ పార్టికల్ పాత బిల్డింగ్స్ లో కొత్తగా కట్టిన అనుకో అప్పటికప్పుడు గ్లాస్ తయారు చేసి పెట్టిన అయితే మనకి ఫ్లో ఉండదు. అందుకని పాత బిల్డింగ్స్ లో కిటికీలు లూజ్ అవడానికి కారణం ఏంటంటే ఈ గ్లాస్ పార్టికల్స్ అన్ని కూడా కిందకి ఫ్లో అవుతాయమ్మా. అడుగుతారా వై? ఓకే, గ్లాస్ పార్టికల్స్ లో మనకి విండోస్ లో ఉన్న గ్లాసెస్ అన్ని మూవ్ అవుతాయి, ఎందుకు మూవ్ అవుతా ఉంటాయి ఇవన్నీ అడుగుతున్నప్పుడు బికాస్ డ్యూ టు ఫ్లో ఆఫ్ సాలిడ్స్, సూడో సాలిడ్ అమార్ఫస్ సాలిడ్స్ కాబట్టి అవి ఫ్లో అయ్యి కింద థిక్నెస్ పెరిగిద్ది, పైన థిన్నెస్ ఉంటదమ్మా. థిన్నెస్ సన్నగా ఉంటుంది, కింద లావుగా ఉంటుంది అని చెప్తారు. అందుకనే మనకి యాక్చువల్ గా సాలిడ్స్ అనేవి ఫ్లో అవ్వకూడదు, బట్ ఇవి ఫ్లో అవుతాయి కాబట్టి సూడో సాలిడ్స్ అంటారమ్మా, సూడో సాలిడ్స్. అలాగే they have sharp melting point amma. They will have sharp melting point. Melting point perfect ra. Purte general ante correct ani kaadu ganamma, general for example NaCl. The melting point of NaCl is nearly ra, exact em kaadu, nearly 800 degrees anukundam amma. Ante 799 dakra, up to 799 NaCl will exist as solid only. ఎప్పుడైతే 800 రీచ్ అయిందో ద టోటల్ NaCl irrespective of the amount taken, నువ్వు ఎంత అమౌంట్ తీసుకున్నావు అని కూడా పని లేదమ్మా, ఇట్ ఈస్ టోటల్లీ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్. 800 ప్లస్ రా, 801 దగ్గర అసలు దేర్ ఇస్ నో సాలిడ్ అమ్మ. సాలిడ్ అంటూ ఉండదు. అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర పర్ఫెక్ట్ గా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ద టోటల్ సాలిడ్ మెల్ట్ అయితే దాని షార్ప్ మెల్టింగ్ పాయింట్. అవి క్రిస్టలైన్ సాలిడ్స్ కి అది. అదే మనకి ఇక్కడ అనుకోరా, దే డస్ నాట్ హ్యావ్ షార్ప్ మెల్టింగ్ పాయింట్ రా, డస్ నాట్ హ్యావ్ షార్ప్ మెల్టింగ్ పాయింట్. దే డస్ నాట్ హ్యావ్ షార్ప్ మెల్టింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ షార్ప్ గా ఉండదు. అంటే పూర్తి జనరల్ గా మనకి పాలిథిన్ పేపర్, ప్లాస్టిక్ పేపర్, పాలిథిన్ పేపర్ తీసుకున్నాం అనుకో అమ్మా, పాలిథిన్ మనకి ప్లాస్టిక్ కావాలి తీసుకున్నాను అనుకో, దాని యొక్క మెల్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి ఊరినే జనరల్ గా ఓకే ఒక 25 నుంచి 35 డిగ్రీలు, ఒక 50 నుంచి 60 చెప్పడం 50 degrees అని ఊరినే చెప్పామనుకో, బట్ ఇట్ స్టార్ట్స్ మెల్టింగ్ ఫ్రమ్ 45 degrees నుంచి స్టార్ట్ చేసి 55 degrees వరకు మెల్ట్ అవుతూనే ఉంటుందిరా. అంటే అంతేగా టోటల్ సాలిడ్ ఒక్కసారి లిక్విడ్ గా మారదమ్మా. బట్ ఇక్కడ టోటల్ సాలిడ్ కన్వర్ట్స్ ఇంటూ లిక్విడ్ ఎట్ సింగిల్ టెంపరేచర్. అందుకని షార్ప్ మెల్టింగ్ పాయింట్ అంటారమ్మా, నో షార్ప్ మెల్టింగ్ పాయింట్. అండ్ ఇచ్చింది అమార్ఫసా ఆ క్రిస్టలైనా, మనకి ఇచ్చిన సాలిడ్ క్రిస్టలైన్ సాలిడా అమార్ఫస్ సాలిడా అనేది ఇట్ ఈస్ అంటే ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ బై యూజింగ్ మెల్టింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ బేస్ చేసుకుని ఇచ్చింది అమార్ఫసా ఆ క్రిస్టలైన్ అనే చెప్పచ్చమ్మా. ఓకే, అలాగే we can cut the solid, we can cut the solid into two equal halves. రెండు ఈక్వల్ గా, ఎందుకంటే ఎక్కడ డిఫరెన్స్ అనేది రాకుండా 2 ఈక్వల్ హాఫ్స్ గా కట్ చేయొచ్చు మన క్రిస్టలైన్ సాలిడ్స్ ని 2 ఈక్వల్ హాఫ్స్.
అంటే ఎలా ఉందో మనకు కరెక్ట్ గా అంటే ఇలా ఉంటే ఇలా ఉందనుకోరా ఇలా కట్ చేసుకోవచ్చు. అదే మనకి అమార్ఫస్ సాలిడ్స్ అయితే కెనాట్ కట్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్ అంటారమ్మా. కెనాట్ కట్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. 2 ఈక్వల్ హాఫ్స్ కట్ చేయలేరు. ఎంతో కొంత డిఫరెన్స్ ఉంటదంటారమ్మా. అంటే ఇలా తీసుకుంటే ఇలా కట్ చేసాం అనుకోమ్మా మనకి కొంచెం జిగ్జాగ్ గా ఈక్వల్ హాఫ్స్ రావు. ఇదంటే వీ కెన్ కట్ ద మాలిక్యూల్ క్రిస్టలైన్ సాలిడ్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. మనకి ఇచ్చిన సాలిడ్ ని 2 ఈక్వల్ హాఫ్స్ గా కట్ చేయొచ్చు. బట్ ఇక్కడ కెనాట్ బి కట్ అంటారమ్మా. కెనాట్ బి కట్. అలాగే సో గుర్తుంచుకోవాలరా మనకి పార్టికల్స్ అన్ని నీట్ గా అరేంజ్ అయ్యి ఉంటే ఒక పర్టికులర్ మేనర్ లో అరేంజ్ అయ్యి ఉంటే క్రిస్టలైన్ సాలిడ్స్ ఇవి ర్యాండమ్ గా అరేంజ్ అయితే ఇవి దీన్ని ఫాల్స్ సాలిడ్స్ అంటారు. ఆర్ వి కెన్ ఆల్సో కాల్డ్ ఎస్ సూడో సాలిడ్స్. ఇవి ట్రూ సాలిడ్స్ అండ్ దే హ్యావ్ షార్ప్ మెల్టింగ్ పాయింట్ రా. అది మెయిన్ రా. హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ క్రిస్టలైన్ సాలిడ్స్ అండ్ అమార్ఫస్ సాలిడ్స్ అంటే క్రిస్టలైన్ సాలిడ్స్ విల్ హ్యావ్ షార్ప్ మెల్టింగ్ పాయింట్ అండ్ అమార్ఫస్ సాలిడ్స్ విల్ హ్యావ్ no it does not have sharp melting point. దాన్ని బట్టి మనం చేసుకుంటామమ్మా. ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రిస్టలైన్ సాలిడ్స్ ఆర్ ఎనిసోట్రోపిక్ అంటారమ్మా. క్రిస్టలైన్ సాలిడ్స్ ఆర్ ఎనిసోట్రోపిక్ ఇన్ నేచర్ అంటారు. ఎనిసోట్రోపిక్ ఇన్ నేచర్ అంటే ఏంటంటే there are some properties like thermal conductivity, or electrical conductivity or resistance గాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కొన్ని ప్రాపర్టీస్ అమ్మా. అన్ని ప్రాపర్టీస్ కాదా కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటంటే will have different values in different directions. will have different values in different directions అమ్మా. డైరెక్షన్ మార్చే కొద్దీ దాని యొక్క వాల్యూస్ కూడా మారిపోతా ఉంటాయిగా. డిఫరెంట్ వాల్యూస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ అంటే ఉంటున్నాయి. జనరల్ చెప్తున్నాను అంతేగాని పర్ఫెక్ట్ ఏం కాదు. ఇలాగా ఉంటున్నాయి. ఇలా తీసుకున్నాం అనుకో ఒక సాలిడ్ కి దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇది ఇక్కడ 5 అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ లో 4 ఉంటదిరా, జెడ్ యాక్సిస్ లో 2 or 3 డిఫరెంట్ వాల్యూస్. ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ హ్యావింగ్ different physical values in different డైరెక్షన్ మార్చే కొద్దీ వాటి యొక్క వాల్యూస్ కూడా మారిపోతా ఉంటాయి. ఎందుకంటే మనం అరేంజ్మెంట్ పర్ఫెక్ట్ గా ఉంటది కానీ ఇప్పుడు ఉంటున్నాయి జనరల్ గా NaCl NaCl Cl Na మనకి ఇలా మాలిక్యూల్ కట్ చేసినప్పుడు ఇలా కట్ చేసినప్పుడు డైరెక్షన్ మార్చినప్పుడు సోడియంస్ రావచ్చు. ఇక్కడ కట్ చేసినప్పుడు అలా డైరెక్షన్ మార్చేయొద్దమ్మా. జస్ట్ అర్థం చేసుకోండి చాలంటే. ఏంటంటే 3 డైమెన్షనల్ గెస్ చేయొద్దు. జస్ట్ సింపుల్ పాయింట్. డైరెక్షన్ మార్చే కొద్దీ మారిపోతా ఉంటాయి. అరేంజ్మెంట్ పర్ఫెక్ట్ గా ఉంటది బట్ వాటిని చూసుకున్నప్పుడు ఒక డైరెక్షన్ మార్చే కొద్దీ ఎక్స్ యాక్సిస్ లో తీసుకున్నప్పుడు సోడియం క్లోరిన్ అలా రావచ్చు. అక్కడ వచ్చే క్లోరిన్ సోడియం అలా డైరెక్షన్ మార్చే కొద్దీ మారిపోతా ఉంటాయి. అలాంటి సబ్స్టెన్స్ అలాంటి ఏమంటారంటే ఎనిసోట్రోపిక్. ఎనిసోట్రోపిక్ అంటే ఏంటంటే which are having different values in different డైరెక్షన్ మార్చే కొద్దీ మారిపోతా ఉంటే అలాంటి దాన్ని ఎనిసోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అంటారు. మరి అదే అమార్ఫస్ వచ్చి పార్టికల్స్ యొక్క అరేంజ్మెంట్ టోటల్ డిఫరెంట్ గా ఉన్నా కూడా వాటి ఎటు నుంచి తీసుకున్నా కూడా we have సేమ్ అరేంజ్మెంట్. అలాంటి దాన్ని ఐసోట్రోపిక్ అంటారమ్మా. ఐసోట్రోపిక్ కాంపౌండ్ అంటారు. అలా ఐసోట్రోపిక్ ఇన్ నేచర్. ఐసోట్రోపిక్ ఇన్ నేచర్ అంటే నువ్వు ఏ డైరెక్షన్ తీసుకున్నా కూడా will have same values in any direction. ఒక డైరెక్షన్ లో ఒక వాల్యూ వచ్చింది అంటే ఇంకా ఆటోమేటిక్ గా వేరే డైరెక్షన్ వెళ్ళినా కూడా అదే వాల్యూ ఉంటుందా. కొన్ని అన్ని ప్రాపర్టీస్ కదా, కొన్ని ప్రాపర్టీస్ ఏంటంటే డైరెక్షన్ మార్చే కొద్దీ మారిపోతా ఉంటాయి. అలాంటి దాన్ని ఎనిసోట్రోపిక్ అంటారు. ఐసోట్రోపిక్ అంటే ఏంటి, నువ్వు ఏ డైరెక్షన్ లో తీసుకున్నా ఎటు తీసుకున్నా కూడా వాల్యూ మారకపోతే
ఐసోట్రోపిక్ అంటారమ్మా, ఐసోట్రోపిక్. ఓకే రైట్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా అమ్మా ఇంకా మనకి రైట్ క్రిస్టలైన్ సాలిడ్స్. క్రిస్టలైన్ సాలిడ్స్ వచ్చి ఓకే దాన్ని మనం లిక్విడ్ గా మార్చాము, మెల్ట్ చేసాం. లిక్విడ్ అంటే క్రిస్టలైన్ సాలిడ్ ని అంటే ఫస్ట్ మెల్ట్ చేసాం. మెల్ట్ చేసి when it is subjected to sudden cooling, సడన్ గా ఒక్కసారి 2000 నుంచి 200 వచ్చేయాలి విత్ సెకండ్స్ రా. 2000 నుంచి మనకి ఎందుకంటే 200 బై పాసింగ్ త్రూ లిక్విడ్ హైడ్రోజన్ కానీ లిక్విడ్ నైట్రోజన్ పాస్ చేస్తే ఒక్కసారి కొన్ని కాంపౌండ్ 2000 దగ్గర మెల్ట్ అయినరా. ఒక్కసారి దానిపై లిక్విడ్ నైట్రోజన్ కానీ లిక్విడ్ ఆక్సిజన్ కానీ లిక్విడ్ హైడ్రోజన్ కానీ పంపించినప్పుడు ఏంట్రా అంటే ఇట్ కన్వర్ట్స్ టు amorphous solids. It converts to amorphous. అంటే crystalline solid can be converted into amorphous ఎలాగా బై సడన్ కూలింగ్. ఈ సడన్ కూలింగ్ ఏమంటారంటే అమ్మా క్వెంచింగ్ అంటారు. ద ప్రాసెస్ ఆఫ్ సడన్ కూలింగ్ ఈస్ కాల్డ్ యాజ్ క్వెంచింగ్. QUENCHING క్వెంచింగ్ అంటారమ్మా. ఓకే అదే మనకి molten amorphous solids. Molten amorphous solids when it is subjected to slow cooling, slow ga cool chestunte illamkoma, and that process is called as annealing antarama, and this process is called as annealing. Then it converts into crystalline solid. Crystalline solid ante amorphous can be converted into crystalline, crystalline can be converted into amorphous. క్రిస్టలైన్ నుంచి amorphous రావాలంటే క్వెంచింగ్ చేయాలి. అదే amorphous సాలిడ్స్ ని క్రిస్టలైన్ సాలిడ్స్ గా మార్చాలంటే ఎనిలింగ్ చేయాలమ్మా. క్వెంచింగ్ అండ్ ఎనిలింగ్ అంటారు. క్వెంచింగ్ అండ్ ఎనిలింగ్. ఆఫ్ కోర్స్ ఇంకే ఎగ్జాంపుల్స్ రా. ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోవాలి. మనకి NaCl అని మెటల్స్ అని మెటల్స్ గాని ఓకే గ్రాఫైట్ డైమండ్ ఇవన్నీ. ఇక్కడ amorphous కి వచ్చేటప్పటికల్లా క్వార్ట్జ్ గ్లాస్, అలాగే కొన్ని పాలిమర్స్ అమ్మ. పాలిమర్స్ అంటే పాలిథిన్ ప్లాస్టిక్ కవర్, పాలిథిన్ రబ్బర్, మనం వాడే ఎరేజర్ రబ్బర్. ఓకే ఇంకా చాలా ఉంటాయమ్మా. ఓకే వి హావ్ టు రిమెంబర్. ఓకే క్వార్ట్జ్ గ్లాస్, పాలిమర్స్. ఓకే ఇంకోటి వచ్చేటప్పటికల్లా అల్యూమినియం హైడ్రాక్సైడ్ ప్రెసిపిటేట్ అమ్మ. అల్యూమినియం హైడ్రాక్సైడ్ ప్రెసిపిటేట్, వైట్ జిలాటినస్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ ప్రెసిపిటేట్. జిలాటినస్ అంటే మెరిసే ప్రాపర్టీ, అది కూడా మనకి amorphous అమ్మ. అది కూడా amorphous. ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోవాలి. వాడు ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి వెదర్ ఇట్ ఈస్ క్రిస్టలైన్ సాలిడ్స్ ఆర్ amorphous మనకి ఇంటీజర్స్ అడుగుతారు. ఏమని అమాంగ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ హౌ మెనీ ఆర్ amorphous solids, హౌ మెనీ ఆర్ క్రిస్టలైన్ సాలిడ్స్ అని అడుగుతా ఉంటాడు. అవి ఎగ్జాంపుల్స్. ఒక్కసారి టెస్ట్ కు ప్రిపేర్ చేసామంటే వి గెట్ అన్ ఐడియా. ఓకే రైట్. ఇది క్రిస్టలైన్ సాలిడ్స్ కి amorphous సాలిడ్స్ కి మన డిఫరెన్షియేషన్. మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన ఏంట్రా అంటే సార్ amorphous సాలిడ్స్ కి క్రిస్టలైన్ సాలిడ్స్ కి హౌ కెన్ యూ డిస్టింగ్విష్ అంటే క్రిస్టలైన్ సాలిడ్స్ వచ్చేటప్పటికల్లా షార్ట్ మెల్టింగ్ పాయింట్ అంటే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడం మెల్టింగ్ పాయింట్ ఏమో. అలాగే amorphous వచ్చేటప్పటికి నో షార్ప్ మెల్టింగ్ పాయింట్. అలాగే ఇది ఎనిసోట్రోపిక్, ఇది ఐసోట్రోపిక్. అలాగే ఇంకోటి ఏంటంటే అమ్మా when you take X-ray diffraction అంటే షేప్ తెలుసుకోవడానికి X-ray diffraction చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుందమ్మా. అంటే వాటి యొక్క అరేంజ్మెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంది కానీ పర్ఫెక్ట్. అదే ఇఫ్ యు టేక్ ఎక్స్రే డైఫ్రాక్షన్ ద్వారా తీసుకున్నాం అనుకోరా పర్ఫెక్ట్ అనేది ఉండదమ్మా. కాబట్టి ఇది కూడా చేయొచ్చు. బేస్డ్ ఆన్ ఎక్స్రే డైఫ్రాక్షన్ బట్టి కూడా మనం తీసుకున్న ఎక్స్రే డైఫ్రాక్షన్ పర్ఫెక్ట్ గా వచ్చింది అనుకోమ్మా, దెన్ దే ఆర్ కాల్డ్ యాస్ క్రిస్టలైన్. ఇన్పర్ఫెక్ట్ గా వచ్చింది అంటే amorphous.
ఇంపర్ఫెక్ట్ గా వస్తే ఏంటమ్మా ఎమార్ఫస్. ఓకే, ఇది మనకి డిఫరెన్సెస్. అండ్ దీంట్లో మనకి అడిగే క్వశ్చన్స్ వాళ్ళు డైరెక్ట్ గా మెల్టింగ్ పాయింట్, షార్పర్, నాన్ షార్ప్, వైడ్ రేంజ్ ఉంటుందా, ఓకే, ఇవన్నీ అడుగుతాడమ్మా. నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రజెంట్ మొత్తం త్రూ అవుట్ ది సాలిడ్ స్టేట్ మనం మాట్లాడేది క్రిస్టలైన్ సాలిడ్స్ గురించేనమ్మా. ఓకే, ఎమార్ఫస్ సాలిడ్స్ గురించి ఇంక మనం మాట్లాడవరా. మనం మాట్లాడేదంతా కూడా ఓన్లీ క్రిస్టలైన్ సాలిడ్స్. ఇంకా పర్టికులర్ క్రిస్టలైన్ సాలిడ్ అనకూడదు. ఇది సాలిడ్ అనగానే మనం క్రిస్టలైన్ సాలిడ్స్ గురించే వస్తాము, రైట్. అండ్ అగైన్ ఈ క్రిస్టలైన్ సాలిడ్స్ ని వాటి మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ క్రిస్టలైన్ సాలిడ్స్ కి మధ్యలో మళ్ళీ they are classified into 4 types based on their intermolecular force of attraction. Okay, intermolecular force of attraction బేస్ చేసుకుని మళ్ళీ 4 types గా డివైడ్ చేశారమ్మా. అందులో ఫస్ట్ వన్ molecular solids. They are classified into molecular solids అంటారు. ఓకే, what are meant by మాలిక్యులర్ సాలిడ్స్? మాలిక్యులర్ సాలిడ్స్ అంటే మనకి ఏముండాలిరా అంటే సింపుల్ గా మాలిక్యూల్స్ రా. మనం తీసుకున్న దాంట్లో మాలిక్యూల్స్ గుర్తుంచుకోవాలి, అడుగుతాడమ్మా. ద సాలిడ్స్ విచ్ కంటైన్ మాలిక్యూల్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ మాలిక్యులర్ సాలిడ్స్. దే ఆర్ కాల్డ్ యాజ్ మాలిక్యులర్ సాలిడ్స్. ఈ మాలిక్యులర్ సాలిడ్స్ ని అగైన్ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types రా. నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్, non-polar molecular solids, polar molecular solids, polar molecular solids, and last one hydrogen bonded solids. Hydrogen bonded solids, hydrogen bonded solids అంటే ఏం సార్? మనం తీసుకున్న మాలిక్యూల్ లోరా నాన్ పోలార్. నాన్ పోలార్ అంటే ఏంటి? రెండు సేమ్ ఆటమ్ మధ్యలోరా రెండు సాలిడ్స్ కంటైన్ సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్. లేదు సార్, డైపోల్ మూమెంట్ 0 అవ్వాలిరా. సేమ్ ఆటమ్ మధ్యలో రెండు సేమ్ ఆటమ్స్ అయినా అవ్వచ్చు, ఆర్ డైపోల్ మూమెంట్ 0 ఉండాలమ్మా. డైపోల్ మూమెంట్ 0. ఏ మాలిక్యూల్స్ కి అయితే డైపోల్ మూమెంట్ 0 ఉంటది, లేదా రెండు సేమ్ ఆటమ్ మధ్యలో బాండ్ ఫామ్ అయినప్పుడు అలాంటి సాలిడ్స్ ఏమంటారా? నాన్ పోలార్ సాలిడ్స్. మాలిక్యులర్ సాలిడ్స్ అంటే చూడగల HCl, ఓకేనమ్మా, HCl గాని, ఓకే, ఐస్ గాని, వాటర్ కాదు ఐస్. నాన్ పోలార్ అంటే ఏంటి? which contain polar bonds అమ్మా, which contain polar bonds. పోలార్ బాండ్స్ ఉన్నాయిరా. ఓకే, సాలిడ్ CO2, సాలిడ్ CO2. ఓకే, సాలిడ్ CO2 కూడా మనకి ఇదే వస్తుంది. సాలిడ్ CO2 ఇక్కడ వచ్చిద్దాం. సాలిడ్ CO2 ని వి కాల్డ్ యాజ్ డ్రై ఐస్ అంటారు. వి కాల్డ్ యాజ్ డ్రై ఐస్. సాలిడ్ CO2 ని అంటారమ్మా డ్రై ఐస్. ఓకే, అలాగే HCl గాని పోలార్ SO2 రా. SO2 ఇక్కడికి వచ్చేటప్పటికల్లా SO3 అంటే మీరు చూసుకోవాలి సేమ్ ఆటమ్స్ ఉన్నాయా లేదా డైపోల్ మూమెంట్ 0. డైపోల్ మూమెంట్ 0 అవ్వాలంటే సార్ మనకి సెంట్రల్ ఆటమ్ ఒకటే ఉంటుందా. డైపోల్ మూమెంట్ 0 అవ్వాలి అంటే సరౌండెడ్ ఆటమ్స్, ద ఆటమ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ అరౌండ్ ది సెంట్రల్ ఆటమ్, సరౌండెడ్ ఆటమ్స్ సేమ్ ఉండాలి. అండ్ no lone pairs on central atom. No lone pairs on central atom. సెంట్రల్ ఆటమ్ మీద లోన్ పేర్స్ ఉండకూడదు. అలాగే తన చుట్టూ ఉన్న ఆటమ్స్ రా, సెంట్రల్ ఆటమ్ చుట్టూ ఉన్న ఆటమ్స్ అన్ని సేమ్ ఉండాలి. లోన్ పేర్స్ లేకపోతే డైపోల్ మూమెంట్ 0 అంటారమ్మా. ఎక్సెప్షనల్ కేసెస్ HCF2 ఒకటి, HCF4 ఈ రెండిట్లో దో దే కంటైన్ లోన్ పేర్స్ ఉన్నా కూడా డైపోల్ మూమెంట్ 0 బికాజ్ లోన్ పేర్ ఇంటరాక్షన్స్ క్యాన్సిల్ అంటారు.
లేదా ది అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ లోన్ పేర్స్ వచ్చే ఆర్బిటాల్ డైపోల్ మూమెంట్ అంటారమ్మా. లోన్ పేర్ వల్ల ఎలక్ట్రాన్ ద్వారా వచ్చేదాన్ని ఆర్బిటాల్ డైపోల్ మూమెంట్, అది క్యాన్సిల్ అయింది అని చెప్తారమ్మా. మిగతా వాటిలో క్యాన్సిలేషన్ జరగదు అంటారు. సో ఇది పోలార్. అలాగే సార్ హైడ్రోజన్ బాండ్ అంటే సేమ్ మళ్ళీ ఇక్కడ ఐస్ తీసేసుకోవచ్చురా. హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ చేయగలిగే కెపాసిటీ ఉండాలిరా. ఓకే, సాలిడ్ అమోనియా హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసే మాలిక్యూల్. అఫ్ కోర్స్ ఇవి దీని కిందకి కూడా వస్తాయమ్మా, దీని కిందకి కూడా వస్తాయిరా, రెండు ఒకటే. ఓకే రైట్ సార్. నాన్ పోలార్ లో మనకి మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ని లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ అంటారమ్మా. లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్, లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ అంటారు. రెండు నాన్ పోలార్ అంటే ఒక I2 కి ఇంకో I2 కి మధ్య ఉన్న ఫోర్సెస్ ని లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్, which are also called as induced dipole, which are also called as induced dipole hyphen induced dipole attractions అంటారమ్మా. induced dipole attraction లేదా లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ అంటారు. లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్. సో రెండు నాన్ పోలార్ మాలిక్యూల్స్ మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ని లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ అనొచ్చు, ఆర్ induced dipole attraction. అండ్ పోలార్ మాలిక్యూల్ మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ని డైపోల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు, లేదా డైపోల్ అట్రాక్షన్స్ అంటారు. డైపోల్ అట్రాక్షన్. డైపోల్ అట్రాక్షన్స్ అంటే ఏం సార్ అంటే, రెండు పోలార్ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు ఇప్పుడు HCl తీసుకున్నాం, ఇంకో HCl తీసుకున్నాం అమ్మా. సార్ because of less electronegativity it get delta positive and it get delta negative. ఇక్కడ డెల్టా ప్లస్, ఇక్కడ డెల్టా మైనస్. వీటి మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ని డైపోల్ అట్రాక్షన్. డై అంటే 2, పోల్ అంటే రెండు చార్జెస్ రా. డైపోల్ మాలిక్యూల్ అంటే రెండు చార్జెస్, ప్లస్ చార్జ్ మైనస్ చార్జ్ ఉన్న మాలిక్యూల్ డైపోలార్ మాలిక్యూల్ అండ్ డైపోల్ మాలిక్యూల్. అండ్ సార్ ఇక్కడ కూడా అంతే సేమ్, డైపోల్ ఉంటది, డైపోల్ ఉంటది. దాంతో పాటు హైడ్రోజన్ బాండెడ్ ఫోర్సెస్ కూడా ఎక్స్ట్రా ఉంటదిరా. హైడ్రోజన్ బాండెడ్ ఫోర్సెస్ కూడా ఎక్స్ట్రా ఉంటది. సో ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది ఏం సార్, ఇక్కడ మెల్టింగ్ పాయింట్ లెస్, కొంచెం ఎక్కువ, ఇంకొంచెం ఎక్కువ. ఎందుకంటే లండన్ అనేది చార్జెస్ లేకుండా అట్రాక్ట్ అయింది కాబట్టి దీనికి మెల్టింగ్ పాయింట్ తక్కువ ఉంటది, దీనికి కొంచెం ఎక్కువ ఉంటది, దీనికి ఇంకొంచెం ఎక్స్ట్రా. అంటే హైడ్రోజన్ బాండింగ్ ఉండటం వల్ల సార్ మరి ఇప్పుడు వాటర్ ఎక్కడ తీసుకోవాలా, ఇక్కడ తీసుకోవాలంటే వాటర్ షుడ్ బి టేకెన్ యాజ్ ఇంట్రా హైడ్రోజన్ బాండెడ్. హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసే కెపాసిటీ ఉందంటే డెఫినెట్లీ ఇక్కడ తీసుకోవాలమ్మా ఆప్షన్ బట్టి. అంటే డైరెక్ట్ గా వాటర్ ఇచ్చి పోలారా నాన్ పోలార్ అంటే పోలార్, నాన్ పోలారా హైడ్రోజన్ బాండెడ్ అంటే హైడ్రోజన్ బాండెడ్ కింద తీసుకుంటాము మనం. ఓకే రైట్. అదే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయనుకో, పోలార్ కిందకి వెళ్తుంది, హైడ్రోజన్ బాండెడ్ కిందకి వెళ్తుంది. సింగిల్ ఆప్షన్ తెచ్చేటప్పటికల్లా హైడ్రోజన్ బాండెడ్. సో ఇది ఆర్డర్. అండ్ సార్ మనకి ఒక కాంపౌండ్ కండక్టర్ గా అంటే కండక్టర్ గా పనిచేయాలంటే, ఎలక్ట్రికల్ కండక్టర్ గా పనిచేయాలి అంటే, ఎలక్ట్రికల్ కండక్టర్ గా అంటే అయాన్స్ ఉండాలమ్మా. ఇట్ షుడ్ కంటైన్ ఫ్రీ అయాన్స్. ఏముండాలరా, ఫ్రీ అయాన్. మనం తీసుకున్న సాలిడ్ కండక్టర్ గా పనిచేయాలంటే ఫ్రీ అయాన్స్ ఉండాలి. మరి అయాన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవి అయాన్స్ కాదురా, పోలార్ మాలిక్యూల్స్ చార్జెస్ అంటే చార్జెస్ ఏనమ్మా. అంటే ఇవన్నీ కూడా బ్యాడ్ కండక్టర్స్. మొత్తం మాలిక్యులర్ సాలిడ్స్ అన్ని కూడా బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సార్ అదేంటి, మనకి ఐస్ లో కరెంట్ పాస్ చేస్తుంది కదా, ప్యూర్ ఐస్. నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పానమ్మా, ప్యూర్ వాటర్ గానీ ప్యూర్ ఐస్ గానీ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. బట్ బికాస్ ద ప్రెసెన్స్ ఆఫ్ మినరల్స్, అందులో కొన్ని ఇంప్యూరిటీస్ ఉండటం వల్ల కండక్టర్ గా పనిచేస్తుంది. కానీ యాక్చువల్గా ప్యూర్ వాటర్ ఈజ్ ఎ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. వాటర్ బ్యాడ్ కండక్టరే, ఐస్ కూడా బ్యాడ్ కండక్టర్ అమ్మా. ఐస్ కూడా బ్యాడ్ కండక్టర్. ఓకే, ఇది ఒకటి గుర్తుంచుకోవాలిరా. నెక్స్ట్ అమ్మా,
నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి నెక్స్ట్ టైప్ ఆఫ్ సాలిడ్ క్రిస్టలైన్ కదా, క్రిస్టలైన్ లోనే నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చి మెటాలిక్ సాలిడ్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మెటాలిక్ సాలిడ్స్. మెటాలిక్ సాలిడ్స్ అంటే which contain metals అమ్మ. మనం తీసుకున్న సాలిడ్ లో ఏముండాలరా, మెటల్స్ ఉండాలమ్మ. which contain metals, మెటల్స్ ఉండాలి. of course సార్ మెటల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే సోడియం తీసుకున్నాం అనుకోమా సార్, సోడియం మెటల్ కి how they exist in the solid state without containing any forces. అందులో కోవలెంట్ గాని అయానిక్ గాని ఏం ఉండవు కదా, సేమ్ ఆటమ్స్ కదా. మరి రెండు సేమ్ ఆటమ్స్ మధ్యలో టూ మెటల్స్ రా, టూ మెటల్స్ ఆర్ హ్యావింగ్ లో ఐపి, రెండు లో ఐపి వాల్యూస్ ఎలిమెంట్స్ మధ్యలో ఉన్న బాండ్ రా, ఆ బాండ్ ఏమంటారంటే మెటాలిక్ బాండ్ అంటారు. మెటాలిక్ బాండ్ మనకు అర్థమయ్యే భాషలో రెండు మెటల్స్ మధ్యలో ఉన్న బాండ్ ని మెటాలిక్. ఏం చేస్తారంటే ఆల్ ది సోడియం ఆటమ్స్ విల్ లూజ్ వన్ ఎలక్ట్రాన్ రా, అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కదమ్మా. అదే మెగ్నీషియం అయితే 2 ఉంటాయి, అల్యూమినియం అయితే 3 ఉంటాయి. అలాగా మనకు అవుటర్ మోస్ట్ ఆటమ్ లో అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయో అవన్నీ లాస్ అయిపోతాయి. లాస్ అయి ఏమవుతారా అంటే ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చేస్తాయమ్మా. ఇలా అన్ని ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చి ఇవన్నీ కూడా ఒక ఎలక్ట్రాన్ క్లౌడ్ లా ఫామ్ అయిందిరా. అంటే ఒక క్లౌడ్ లాగా అంటారు, ఎలక్ట్రాన్ క్లౌడ్ అంటారు, లేదా సి ఎలక్ట్రాన్ సి అంటారు. సి అంటే ఎలక్ట్రాన్ సి అంటే ఏంటి, అవన్నీ కలిసి ఒక సి లాగా నదిలాగా ఫామ్ అవుతా ఉంటాయి. దాన్నే వి కాల్డ్ యాజ్ ఎలక్ట్రాన్ సి క్లౌడ్ అంటారు. ఎలక్ట్రాన్ సి క్లౌడ్ అంటారు. ఓకే, అండ్ ద పాజిటివ్ చార్జెస్ which are present in the solid state, solids లో ఉన్న వాటిని పాజిటివ్ చార్జెస్ ని we called as kernels అంటారు. we called as kernels. సో సార్ ఎలా అట్రాక్ట్ అవుతాయి ఇవన్నీ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్ పాజిటివ్ చార్జ్, ఎలక్ట్రాన్ పాజిటివ్ చార్జ్, ఎలక్ట్రాన్ పాజిటివ్ చార్జ్, ఇలాగా ఆపోజిట్ చార్జెస్ ఉండడం వల్ల ఆటోమేటిక్ దే విల్ అట్రాక్ట్ ది వన్ అనదర్ అండ్ దిస్ బాండ్ ఇస్ కాల్డ్ as మెటాలిక్ బాండ్ అంటారమ్మా. ఈ ఎలక్ట్రాన్ క్లౌడ్ కి ఈ ఎలక్ట్రాన్ క్లౌడ్ కి కెర్నల్స్ కి మధ్య ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ లేదా ఆ బాండ్ ఏమంటారంటే వి కాల్డ్ as ఏంటమ్మా, వి కాల్డ్ as మెటాలిక్ బాండ్ అంటారు. మెటాలిక్ బాండ్ గుర్తుంచుకోవాలరా. సో వీటి మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ని మెటాలిక్ ఫోర్సెస్ అంటారు. ఆ మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏమంటారమ్మా, మెటాలిక్ ఫోర్సెస్. అలాగే సార్ మెటల్స్ విల్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ కదా, all metals will conduct electricity because of presence of C electron C cloud. They act as a conductors. All metals will act as a conductors because of having intra electron C model. అలాగే మెటల్స్ అన్ని కూడా having luster property. సార్ లస్టర్ ప్రాపర్టీ అంటే షైనింగ్ ప్రాపర్టీ అమ్మ. ఇంట్రా షైనింగ్ ప్రాపర్టీ. ఆ షైనింగ్ ప్రాపర్టీ రావడానికి ఏంట్రా అంటే whenever sunlight falls on this electron cloud మీద ఈ సన్ ఎప్పుడైతే లైట్ పడంగానే బికాస్ ఆఫ్ లైట్ అంటే ఎనర్జీ కదా, ఈ ఎలక్ట్రాన్స్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుని దే విల్ మైగ్రేట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. మైగ్రేట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్, ఆ డైరెక్షన్ లో మైగ్రేట్ అవడం వల్ల ఒకదానికొకటి ఆసిలేషన్ అంటే ఆ లైట్ స్ప్లిట్ అయిపోయి లైట్ అంతా కూడా స్ప్లిట్ అయిపోయి ఏమిటంటే దే విల్ హ్యావ్ షైనింగ్ ప్రాపర్టీ. సో మెటల్స్ కి షైనింగ్ ప్రాపర్టీ రావడానికి కారణం ఈ ఎలక్ట్రాన్ సి క్లౌడ్ అమ్మ. ఓకే, ఈ ఎలక్ట్రాన్ సి క్లౌడ్ యొక్క స్ట్రెంత్ మెటాలిక్ బాండ్ స్ట్రెంత్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ లాస్ బట్టి. మెగ్నీషియం తీసుకుంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అదే అల్యూమినియం అంటే 3. సో యాజ్ నెంబర్ ఆఫ్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్, అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లోని ఎలక్ట్రాన్స్ పెరిగే కొద్దీ మెటాలిక్ బాండ్ స్ట్రెంత్ పెరిగింది. అండ్ వెన్ కంపేర్ టు మాలిక్యులర్ సాలిడ్స్ తో కంపేర్ చేసుకుంటే మెటాలిక్ సాలిడ్స్ యొక్క మెల్టింగ్ పాయింట్ కొంచెం ఎక్కువ ఉంటుందిరా. వెన్ కంపేర్ టు కోవలెంట్ సాలిడ్స్ అదే మాలిక్యులర్ సాలిడ్స్ తో కంపేర్ చేసుకుంటే మెటాలిక్ సాలిడ్స్ కొంచెం మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉంటది. ఓకే, అక్కడ వచ్చే ఫోర్సెస్ ఏంట్రా, ఫస్ట్ వచ్చేది లండన్ డిస్పర్షన్, నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనకి ఇది డైపోల్, నెక్స్ట్ డైపోల్ ప్లస్ హైడ్రోజన్ బాండింగ్. వేరేస్ ఇక్కడ మెటాలిక్ ఫోర్సెస్ కొంచెం, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ కంప్లీట్ గా వచ్చేస్తాయి కాబట్టి
దాన్ని we called as metallic bond strength అంటారమ్మా. of course కండక్టర్స్ కాదంటే గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ హీట్ వల్ల ఎలక్ట్రిసిటీ మనకి ఎలక్ట్రాన్ మైగ్రేట్ అవడం వల్ల ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందని, అలాగే ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేయడం అవడం వల్ల హీట్ థర్మల్ కండక్టర్ ఇవన్నీ చెప్పొచ్చురా. అలాగే మూడో కేటగిరీ వచ్చేటప్పటికి అయానిక్ సాలిడ్స్. మూడో కేటగిరీ అయానిక్ సాలిడ్స్. అయానిక్ సాలిడ్స్ అంటే which contains ions అమ్మా. డైరెక్ట్ తెలిసిపోతుంది which contain ions. మనం తీసుకున్న సాలిడ్ లో అయాన్స్ ఉండాలి. ఎగ్జాంపుల్ NaCl, ఓకే, KCl, అయాన్ BaSO4 ఇవన్నీ అయానిక్ కాంపౌండ్స్ అంటే దే ఆర్ కాల్డ్ as అయానిక్ సాలిడ్. ఇక్కడ మనకి ఏంటంటే కంప్లీట్ పాజిటివ్ చార్జ్, కంప్లీట్ నెగటివ్ చార్జ్. మరి అలా రెండు అయాన్స్ అంటే వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, వాటి మధ్య ఉన్న ఫోర్సెస్ ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ we can also called as coulombic force of attraction అంటారమ్మా. coulombic force of attraction. సో మనకి ఏంటంటే అయానిక్ సాలిడ్స్ మధ్యలో ఉన్న అట్రాక్షన్స్ ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్ ఆర్ coulombic force of attraction. and when compared to metallic solids దీని యొక్క మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుందమ్మా. మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాటి యొక్క ఫోర్సెస్ తో కంపేర్ చేసుకుంటే వీటి యొక్క ఫోర్సెస్ ఎక్కువ. మరి సార్ వెదర్ దే యాక్ట్ యాజ్ కండక్టర్స్ ఆర్ నాట్. కండక్టర్స్ గా పనిచేయాలి ఫస్ట్ కండిషన్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? లేవు. మర్చిపోయాను. దీన్ని we can call as ఎలక్ట్రానిక్ కండక్టర్ అంటారు. we called as ఎలక్ట్రానిక్ కండక్టర్ అంటారు. ఓకే, కండక్టర్స్ పర్టికులర్ పేరు ఏంటంటే ఎలక్ట్రానిక్ కండక్టర్స్ అనొచ్చమ్మా, మెటాలిక్ కండక్టర్స్ అంటారు. ఓకే, మరి సార్ మనకి ఇంకోటి ఏం చెప్పాను, ఫ్రీ అయాన్స్. కండక్టర్స్ గా పనిచేయాలంటే దే షుడ్ కంటైన్ నాట్ అయాన్స్, ఫ్రీ అయాన్స్. ఏముండాలిరా? ఫ్రీ అయాన్స్ ఉండాలి. మరి సార్ మనకి అయానిక్ సాలిడ్స్ లో అయాన్స్ ఉంటాయా ఉండవా? అయాన్స్ ఉంటాయి, బట్ దే ఆర్ సాలిడ్ స్టేట్ లో అయాన్స్ మైగ్రేట్ అవ్వ అని చెప్పాను రా. మనం మాట్లాడేదంతా కూడా క్రిస్టలైన్ సాలిడ్స్. క్రిస్టలైన్ సాలిడ్స్ లో అయాన్స్ డస్ నాట్ మైగ్రేట్. అంటే మనకి ఏంట్రా అంటే సార్ అయానిక్ సాలిడ్స్ వచ్చి దే యాక్ట్ యాజ్ బ్యాడ్ కండక్టర్స్. అయాన్స్ లేవురా, ఫ్రీ అయాన్స్ లేవు. దే యాక్ట్ యాజ్ బ్యాడ్ కండక్టర్స్ ఇన్ సాలిడ్ స్టేట్. సాలిడ్ స్టేట్ లో ఉన్నప్పుడు అయాన్స్ ఏం కదలవు కాబట్టి దే ఆర్ బ్యాడ్ కండక్టర్స్. రీజన్ ఏంటి? ఇక్కడ ఆబ్సెన్స్ ఆఫ్ ఫ్రీ అయాన్స్. అయాన్స్ అనకూడదు, అయాన్స్ ఉంటాయి. ఫ్రీ అయాన్స్ లేకపోవటం వల్ల దే యాక్ట్ యాజ్ బ్యాడ్ కండక్టర్స్. అదే సార్ when they are converted into molten or aqueous, molten state లో గాని aqueous solution లో గాని, molten state అంటే కరిగించినప్పుడు అమ్మా, వితౌట్ కంటైనింగ్ వాటర్ మోల్టెన్ స్టేట్ అంటారు. we can also called as fusion state అంటే ఫ్యూజ్ చేయడం, మళ్ళీ రెండు ఒకటేరా. ఓకే, ఆర్ when you dissolved in water, వాటర్ లో డిజాల్వ్ చేస్తే దాన్ని aqueous solution అంటారు. aqueous solution దాంట్లో దే యాక్ట్ యాజ్ ఏ గుడ్ కండక్టర్ అమ్మా. అక్కడ మాత్రం యాక్ట్ యాజ్ ఏంట్రా? గుడ్ కండక్టర్. బికాస్ దే కంటైన్ ఫ్రీ అయాన్స్. అయాన్స్ అన్ని ఫ్రీ అయిపోతాయి, కొంచెం మెల్ట్ అవటం వల్ల అయాన్స్ అన్ని ఫ్రీ అవుతాయి. సో అయానిక్ సాలిడ్స్ యాక్ట్ యాజ్ ఏ గుడ్ కండక్టర్స్ ఇన్ సాలిడ్ స్టేట్ ఈక్వేస్ స్టేట్ అడుగుతారా. సో బ్యాడ్ కండక్టర్స్ ఇన్ సాలిడ్ స్టేట్ ఆబ్సెన్స్ ఆఫ్ ఫ్రీ అయాన్స్. ఆబ్సెన్స్ ఆఫ్ అయాన్స్ అంటే తప్పురా, అయాన్స్ ఉంటాయి, అయాన్స్ కదలవు. అదే మోల్టెన్ స్టేట్ లో గానీ, ఫ్యూజన్ స్టేట్ లో గానీ, ఈక్వేస్ సొల్యూషన్ స్టేట్ లో గానీ వాటర్ డిజాల్వ్ చేసినప్పుడు దే యాక్ట్ యాజ్ ఏ గుడ్ కండక్టర్స్ బికాస్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ ఫ్రీ అయాన్స్ అమ్మా. బికాస్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ ఫ్రీ అయాన్స్. అలాగే ఎలక్ట్రిక్ మనకి గుడ్ కండక్టర్స్ అని చెప్పాం కదమ్మా, వాటిని we called as ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అంటారు. దానికి ఇంకో పేరు ఏంటంటే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అంటారమ్మా. which are also called as ionic conductors అంటారు. which are also called as ionic conductors. ionic conductors ఎందుకంటే అయాన్స్ ద్వారా కరెంట్ పాస్ చేస్తుంది కాబట్టి అయానిక్.
అండ్ ఒక కాంపౌండ్ ని వాటర్ లో డిజాల్వ్ చేసినప్పుడు NaCl వాటర్ లో డిజాల్వ్ చేసినప్పుడు ఇఫ్ ఇట్ అండర్గో డిసోసియేషన్ ఒక సాలిడ్ ని X అనే సాలిడ్ ని వెన్ యు డిజాల్వ్ ఇన్ వాటర్ లో డిజాల్వ్ చేసినప్పుడు క్యాటియాన్ గాను అండ్ యానియాన్ గా విడిపోతారా క్యాటియాన్ గాను యానియాన్ గా విడిపోతే దాన్ని ఎలక్ట్రోలైట్ అంటారమ్మా వాటర్ లో యాడ్ చేయగానే విడిపోతే దాన్ని ఎలక్ట్రోలైట్ ఫర్ ఎగ్జాంపుల్ NaCl ని వాటర్ లో డిజాల్వ్ చేసామనుకో అమ్మా NaCl ని వాటర్ లో డిజాల్వ్ చేస్తే Na+Cl- దాన్ని ఎలక్ట్రోలైట్ అంటారు అలా కాకుండా గ్లూకోజ్ ని వాటర్ లో డిజాల్వ్ చేసి గ్లూకోజ్ లాగే ఉంటుందా అలాంటి దాన్ని వి కాల్డ్ యాజ్ నాన్ ఎలక్ట్రోలైట్ విడిపోతే అంటే వాటర్ లో డిజాల్వ్ చేసినప్పుడు విడిపోతేమో ఎలక్ట్రోలైట్ అంటారమ్మా వాటర్ లో డిజాల్వ్ చేసినప్పుడు కరిగి కానీ డిసోసియేషన్ జరగకపోతే దెన్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ నాన్ ఎలక్ట్రోలైట్ సో ఎలక్ట్రోలైట్ అంటే ఏంటంటే కరెంట్ మనకి వాటర్ డిజాల్వ్ చేసినప్పుడు అయాన్స్ గా విడిపోతే ఎలక్ట్రోలైట్ అందుకని ఎలక్ట్రోలైట్ కండక్టర్ రైట్ ఇక్కడ సార్ ఎలక్ట్రానిక్ కండక్టర్స్ ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తుంది బై ది మైగ్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల అంతేగాని వెరీ 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 ఇంపార్టెంట్ డ్యూరింగ్ కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ no change in the composition of the solid no change in composition of solid no change in the composition of solid మనం ఏ సాలిడ్ అయితే తీసుకున్నామో ఆ సాలిడ్ యొక్క కాంపోజిషన్ కానీ అమౌంట్ కానీ ఇప్పుడు దీని మెటల్స్ అంటే ఐరన్ రాడ్ కదా ఐరన్ రాడ్ తీసుకుని కరెంట్ బాక్స్ లో పెట్టు నువ్వు ఎంతసేపు పెట్టినా కరెంట్ పాస్ అయితే కానీ ఐరన్ రాడ్ యొక్క అమౌంట్ తగ్గదు అంటే అమౌంట్ డస్ నాట్ చేంజెస్ అంటే కాంపోజిషన్ మారదు అదే NaCl లో కరెంట్ పాస్ చేసాం అనుకోమా అదే యానోడ్ దగ్గర క్యాటియాన్ యానోడ్ దగ్గర యానియాన్ క్యాథోడ్ దగ్గర క్యాటియాన్ అన్ని మనకి ఆక్సిడేషన్ రిడక్షన్ జరిగి అమౌంట్ ఆఫ్ సాల్ట్ తగ్గిపోతా ఉంటుంది అంటే సాలిడ్ తగ్గిపోతా ఉంటుందిరా అండ్ ఇంకోటి సార్ ఫిజిక్స్ లో వచ్చిద్రా టెంపరేచర్ పెరిగే కొద్దీ ఇక్కడ రెసిస్టెన్స్ పెరగటం వల్ల కండక్టివిటీ తగ్గిపోయిద్దమ్మా యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ మనకి మైగ్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ బి ఇంక్రీజెస్ ఎలక్ట్రాన్స్ వైబ్రేషన్ బాగా పెరగటం వల్ల మనకి పక్క నుంచి వచ్చిన సరిగా ఎలక్ట్రాన్స్ కాదు కెర్నల్స్ వైబ్రేట్ అవటం వల్ల ఈ కెర్నల్స్ ఇలా వైబ్రేట్ అవటం వల్ల ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ డిక్రీజెస్ టెంపరేచర్ పెరగటం వల్ల కైనెటిక్ ఎనర్జీ కెర్నల్స్ ఇంక్రీజెస్ కెర్నల్స్ పెరిగి వైబ్రేట్ అవటం వల్ల the flow of electron decreases అంటే ఆటోమేటిక్ గా కండక్టివిటీ తగ్గిపోయింది బట్ అయానిక్ సాలిడ్స్ కి టెంపరేచర్ పెరిగే కొద్దీ డిసోసియేషన్ పెరుగుతుందంటే ఏంటి అయాన్స్ పెరుగుతుందంటే ఆటోమేటిక్ గా కండక్టివిటీ కూడా కండక్టివిటీ ఆల్సో ఇంక్రీజెస్ సో మనకి సాలిడ్స్ వచ్చేటప్పటికల్లా ఇంకా కూడా అనుకోండి 4 టైప్స్ అందులో ఫస్ట్ టైప్ వచ్చి మాలిక్యులర్ సాలిడ్స్ లో నాన్ పోలార్ పోలార్ అండ్ హైడ్రోజన్ బాండ్ అన్ని కూడా బ్యాడ్ కండక్టర్స్ సెకండ్ వచ్చేటప్పటికల్లా మెటాలిక్ సాలిడ్స్ కన్ఫర్మ్ గా కండక్టర్స్ అన్ని మెటల్స్ కూడా కండక్టర్స్ గా పనిచేస్తాయి ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ సీట్ క్లౌడ్ అంటారమ్మా విచ్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ది లేయర్స్ మధ్యలో ఉంటది ఆ పాజిటివ్ చార్జ్ ఏమంటారంటే కెర్నల్స్ అంటారమ్మా బికాస్ ఆఫ్ మైగ్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ they act as a good conductors of electricity అయానిక్ సాలిడ్స్ కి వచ్చేటప్పటికల్లా ఏంట్రా అంటే అందులో మనకి అయాన్స్ ఉంటాయి అక్కడ మెటల్స్ ఉంటాయి ఫస్ట్ దాంట్లో ఏముంటాయి మాలిక్యూల్స్ ఉంటాయి అందులో ఒకటి నాన్ పోలార్ ప్లస్ హైడ్రోజన్ బాండ్ ఇక్కడ మెటల్స్ ఉంటాయి మెటల్ ఆటమ్స్ ఉంటాయి ఇక్కడ వచ్చేటప్పటికల్లా అయానిక్ అంటే అయాన్స్ ఉంటాయని చెప్తారు ఇక్కడ కూడా మనకి ఏంట్రా అయానిక్ సాలిడ్స్ లో గుడ్ కండక్టర్ ఇప్పుడు in the presence of water కానీ or in the presence of liquid state అంటే దాన్ని మోల్టెన్ స్టేట్ కానీ ఫ్యూజన్ స్టేట్ కానీ లిక్విడ్ స్టేట్ అంటే లిక్విడ్ అంటే వాటర్ లో డిజాల్వ్ చేసినప్పుడు aqueous state లో కానీ ఉంటే యాక్ట్ యాజ్ ఏ గుడ్ కండక్టర్ బికాస్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ ఫ్రీ అయాన్ బట్ సాలిడ్ స్టేట్ లో మాత్రం బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆబ్సెన్స్ ఆఫ్ ఫ్రీ అయాన్స్ తప్ప ఎందుకంటే ఇప్పుడు అయాన్స్ ఏ ఉంటాయి నాన్ పోలార్ లో మనకి వచ్చేటప్పటికల్లా లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ తర్వాత మనకి డైపోల్ అట్రాక్షన్ డైపోల్ ప్లస్ హైడ్రోజన్ బాండింగ్
ఇక్కడ వచ్చేటప్పటికల్లా మెటాలిక్ ఫోర్సెస్, ఇక్కడ వచ్చేటప్పటికల్లా కూలంబిక్ ఆర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటాయమ్మా. ఇది మనకి లాస్ట్ కేటగిరీ ఆఫ్ ది సాలిడ్స్ ఏంటంటే లాస్ట్ కేటగిరీ వచ్చి కోవలెంట్ సాలిడ్స్. సార్ కోవలెంట్ సాలిడ్స్ అంటే మనకి ఏంట్రా అంటే వి విల్ హ్యావ్ కోవలెంట్ అంటే కోవలెంట్ బాండ్ ద్వారా ఉండాలి. జనరల్లీ అమ్మ కోవలెంట్ సాలిడ్స్ లో మనకి ఎక్కువగా ఉండేది ఆటమ్స్ which are bonded by కోవలెంట్. అదేంటి సార్ మాలిక్యులర్ సాలిడ్స్ కూడా అంతే కదా, మనకి కోవలెంట్ బాండ్ ఇప్పుడు H2I2 అన్ని కూడా అంతే కదా. మరి ఇదేంటి సార్ ఇక్కడ కూడా మనకి ఏంట్రా అంటే కోవలెంట్ బాండ్స్ and the forces are called as covalent forces అంటారు. మరి దానికి మాలిక్యులర్ సాలిడ్స్ కి దీనికి తేడా ఏంటి సార్ అంటే దే ఎగ్జిస్ట్ యాజ్ పాలిమర్స్. ఇవన్నీ కూడా పాలిమర్స్ గా ఉంటాయి. దే ఎగ్జిస్ట్ యాజ్ పాలిమర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ తీసుకున్నాం అనుకో అమ్మా, అంతే కదా, ఇలా కంటిన్యూషన్ 4 ప్రతి దానికి 4 ఉంటాయమ్మా. ఓకే, 4 అలా పాలిమర్. అలాగే గ్రాఫైట్ ఇలా లేయర్ స్ట్రక్చర్ పాలిమరిక్ ఫార్మేరా, ఇవన్నీ కూడా పాలిమరిక్ ఫార్మేనమ్మా, ఇలా పాలిమరిక్ ఫామ్ లో ఉంటాయి. అలాగే సిలికాన్ కార్బైడ్, కార్బరాండమ్ అంటారమ్మా. సిలికాన్ కార్బైడ్ ని కార్బరాండమ్, సేమ్ డైమండ్ ఎలా ఉంటుందో అలాగే, బట్ ఆల్టర్నేటివ్ పొజిషన్ లో మనకి ఏముండాలి, సిలికాన్ కార్బన్. ఓకేనా, సిలికాన్ కార్బన్ సేమ్ డైమండ్ ఎలా ఉంటుందో ఇది సెకండ్ హార్డెస్ట్ మెటీరియల్ అంటారమ్మా. సెకండ్ హార్డెస్ట్ మెటీరియల్, ఫస్ట్ హార్డెస్ట్ మెటీరియల్ వచ్చేటప్పటికల్లా డైమండ్, తర్వాత సిలికాన్ కార్బైడ్, తర్వాత ఇంకా చాలా ఉన్నాయిరా, బోరాన్ నైట్రేట్ బిఎన్ అని, B2O3 అలా చాలా కాంపౌండ్ వచ్చినాయి. కానీ మనకి ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే హార్డెస్ట్ మెటీరియల్ వచ్చేటప్పుడు డైమండేరా. ఏదో మన సార్ నెట్ లో కొట్టుకుంటే చాలా వస్తున్నాయి సార్ అంటే మనకి ఓకే, యాజ్ పర్ యాజ్ టెక్స్ట్ బుక్ ప్రకారం ఫస్ట్ హార్డెస్ట్ మెటీరియల్ ఈస్ డైమండ్, సెకండ్ హార్డెస్ట్ మెటీరియల్ సిలికాన్ కార్బైడ్. అది మనం తయారు చేసుకుంటాం అమ్మా. న్యాచురల్ గా వచ్చే దాంట్లో డైమండ్, ఆర్టిఫిషియల్ గా వచ్చేటప్పటికల్లా సిలికాన్ కార్బైడ్. అండ్ ఇందులో ఏంటంటే అంటే అమ్మా అన్ని కోవలెంట్ కాబట్టి బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కదమ్మా, అన్ని కూడా బ్యాడ్ కండక్టర్ ఎందుకంటే కోవలెంట్ ఫోర్సెస్ రా. బట్ ఎక్సెప్షన్ గ్రాఫైట్ అమ్మ, గ్రాఫైట్ ఒక్కటి మాత్రం ఇట్ ఈస్ ఎక్సెప్షన్ రా. గ్రాఫైట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బికాస్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్ రా. ఒక ఎలక్ట్రాన్ ఫ్రీగా ఉండటం వల్ల గ్రాఫైట్ గుడ్ కండక్టర్. మిగతా అన్ని కూడా బ్యాడ్ కండక్టర్స్. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్, దే విల్ హ్యావ్ వెరీ 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 హై మెల్టింగ్ పాయింట్ రా. మెల్టింగ్ పాయింట్ మాత్రం చాలా ఉంటది, ఎందుకంటే ఇవన్నీ కలిసి ఉంటాయి కదమ్మా. ఇలా ఉండటానికి కాల్డ్ యాజ్ 3 డైమెన్షన్ కదా, బికాస్ ఆఫ్ వెరీ 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 హై మెల్టింగ్ పాయింట్ ఉండడానికి బికాస్ ఆఫ్ జైంట్ పాలిమరిక్ స్ట్రక్చర్ అంటారు. జైంట్ పాలిమరిక్ స్ట్రక్చర్ అంటే అన్ని కలిసి ఒక పెద్ద మాలిక్యూల్ గా ఫామ్ అవుతుంది కాబట్టి అవన్నీ బ్రేక్ చేసుకోవాలి కావాలి మెల్ట్ అవ్వాలంటే. కాబట్టి ఇట్ హ్యాస్ వెరీ 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 హై మెల్టింగ్ పాయింట్. ఓకే, మాక్సిమం అన్ని కూడా 3 డైమెన్షనల్ ఉంటాయి. మాక్సిమం పాలిమర్ అంటే మాక్సిమం ఈ కోవలెంట్ సాలిడ్స్ 3 డైమెన్షన్ ఉంటాయి మాక్సిమం. బట్ గ్రాఫైట్ వచ్చేటప్పటికల్లా 2 డైమెన్షనల్. గ్రాఫైట్ వచ్చేటప్పటికల్లా 2 డైమెన్షనల్. అండ్ మనకి ఎగ్జామ్ లో అడిగేది ఏంటంటే సార్ కార్బన్ కి మధ్యలో ఉన్న బాండ్ లెంత్ డైమండ్ వచ్చేటప్పటికల్లా 1.54 యాంగ్స్ట్రాంగ్స్. 1.54 యాంగ్స్ట్రాంగ్స్. అదే గ్రాఫైట్ వచ్చేటప్పటికి
1.39 Angstroms, 1.39 Angstroms, and between ఒక కార్బన్ కి ఇంకో కార్బన్ కి రా, between the అంటే shortest distance between the two graphites రా. Okay, that will be equal to 3.4 pico 3.4 Angstroms రా. ఈ వాల్యూస్ అడుగుతారు, మిగతా వాటిలో ఎక్కడ అడగడు. ఓకే, ఇంకా ఏం చెప్పొచ్చురా, గ్రాఫైట్ ఒకటే, మిగతా అన్ని బ్యాడ్ కండక్టర్స్ ఏరా. వెరీ 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 హై మెల్టింగ్ పాయింట్, దట్స్ ఆల్ అమ్మ. ఇది మనకి నేను చెప్పిన ఆర్డర్ ప్రకారమే మెల్టింగ్ పాయింట్ కూడా అదే ఉంటుంది. ఫస్ట్ చూడగల నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్, తర్వాత పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్, హైడ్రోజన్ బాండెడ్, నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మెటాలిక్, నెక్స్ట్ అయానిక్, నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనకి ఏంట్రా కోవలెంట్ సాలిడ్స్. ఆల్మోస్ట్ ఆల్ కోవలెంట్ సాలిడ్స్ ఆర్ బ్యాడ్ కండక్టర్స్ బికాస్ ఆఫ్ కోవలెంట్ ఫోర్సెస్. కొన్ని ఎక్సెప్షన్, అందులో ఒకటి గ్రాఫైట్. గ్రాఫైట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అదొకటి చెప్తారు. అలాగే ఇంకా అంతేనమ్మా. ఇవి మనకి ఇందులో మీరు ఏం చేయాలంటే దే విల్ గివ్ ద ఎగ్జాంపుల్స్. గివెన్ కాంపౌండ్ అంటే గివెన్ కాంపౌండ్ ఇస్ సాలిడ్, గివెన్ సాలిడ్ ఇస్ కోవలెంటా, మెటాలిక్, అయానిక్, అవి డిఫరెన్షియేషన్ చూసుకోవాలరా. ఎగ్జాంపుల్స్ అన్ని ఒక చూసుకుంటే సరిపోయింది. ఓకే, ఇది మనకి ఏంట్రా అంటే క్రిస్టలైన్ సాలిడ్స్ గురించి అమ్మా. అండ్ సార్ డైమండ్ కూడా, డైమండ్ ఏంట్రా, డైమండ్ తీసుకున్నప్పుడు డైమండ్ స్ట్రక్చర్ ఇదేగా, అండ్ కార్బన్ ఉన్నది ఎలిమెంట్. గ్రాఫైట్ లో ఎలిమెంట్ ఏంట్రా, కార్బనే. ఇక్కడ కార్బనే, ఇక్కడ కార్బనే. బట్ ఇది 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్, ఇది 2 డైమెన్షనల్ అరేంజ్మెంట్. ఇది sp3 హైబ్రిడైజేషన్, ఇది sp2 హైబ్రిడైజేషన్. బ్యాడ్ కండక్టర్, గుడ్ కండక్టర్, అలాగా కొన్ని ప్రాపర్టీస్ తేడా. ఎలిమెంట్స్ సేమ్ ఉండాలిరా. అందులో ఉన్న కాంపౌండ్ ఇందులో ఉన్న కాంపౌండ్ సేమ్ ఉండాలి. బట్ ప్రాపర్టీస్ తేడా ఉంటే అలాంటి వాటిని ఏమంటారంటే మా పాలిమార్ఫిజం అంటారు. పాలిమార్ఫిజం అంటారు. అంటే ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి, కాంపోజిషన్ సేమ్, బట్ దాని యొక్క స్ట్రక్చర్ తేడా ఉంటే పాలిమార్ఫిజం అంటారమ్మా. పాలిమార్ఫిజం. FeSO4.7H2O, అలాగే ZnSO4. అంటే ఫార్ములా ఇలా ఉండాలి మా. ఇది 7H2O 6H2O అని అయ్యానట్లా జనరల్ గా చెప్తున్నా. ఎలాగంటే Fe డైవాలెంట్ క్యాటియన్, డైవాలెంట్ యానియన్, వాటర్ మాలిక్యూల్స్ అన్ని సేమ్. అలా ఉంటే అలా స్ట్రక్చర్స్, వీటి కాంపోజిషన్ వేరమ్మా, బట్ దే హ్యావ్ సేమ్ స్ట్రక్చర్ సేమ్ ఉంటుందిరా. అలాంటి దాన్ని ఐసోమార్ఫిజం అంటారమ్మా. ఐసోమార్ఫిజం. సో ఐసోమార్ఫిజం అంటే ఏమో స్ట్రక్చర్ సేమ్ ఉండాలి, కాంపోజిషన్ డిఫరెంట్ ఉండాలిరా. కాంపోజిషన్ సేమ్ ఉండి స్ట్రక్చర్ డిఫరెంట్ అయితే పాలిమార్ఫిజం అంటారమ్మా. పాలి అంటే ఏమో డిఫరెంట్ స్ట్రక్చర్, ఐసోమార్ఫిజం అంటే సేమ్ స్ట్రక్చర్, బట్ కాంపోజిషన్ పాలీలో ఏమో డిఫరెంట్ ఉండాలి. పాలీలో వచ్చేకల్లా కాంపోజిషన్ సేమ్ ఉండాలి. ఐసోమార్ఫిజం లో కాంపోజిషన్ తేడా ఉండి స్ట్రక్చర్ సేమ్ ఉంటే అదేమంటారమ్మా, వి కాల్డ్ యాజ్ ఐసోమార్ఫిజం అంటారు. సో అలా అక్కడ వచ్చేది ఫాలోయింగ్ ఐసోమార్ఫిజమ్స్, అదే పాలిమార్ఫిజం జరిగినప్పుడు చూసుకోవాలిరా. రైట్, ఇది మనకి స్టెప్ లో ఇంట్రడక్షన్ గురించి మా. ఓకే రైట్, చూసుకోండి ఒక్కసారి.